మనకి ఇచ్చిన ప్రశ్న x⁴ ప్లస్ 4x³ माइनस 5x² माइनस 6x प्लस 7 ऐसा हमको एक पॉलिनोमियल दिया गया। ఇలా ఒక బహుపది ఇచ్చారు మనకు। तो इसको हम x - 3 से डिवाइड करें तो रिमाइंडर क्या आता है वो हम फाइंड आउट करना। ఇచ్చిన బహుపదిని x - 3 తో భాగించినప్పుడు వచ్చే శేషము ఎంత అది ప్రశ్న। ని x - 3 తో భాగించిన जो శేషము ఎంత ఇది ప్రశ్న। అప్పుడు మనం ఏం చేస్తాము? तो तब हम क्या करेंगे, x - 3 को इक्वल टू 0 लगाएंगे तो हमको x = 3 आता है ना। तो वो x = 3 हम ये जो पॉलिनोमियल दिया गया ఈ బహుపదిలో సబ్స్టిట్యూట్ చేస్తాం x దగ్గర। तो हम सोचेंगे जो पॉलिनोमियल दिया गया उसको हम f(x) बोलेंगे। तो f(x) में x के बदले 3 लगाएंगे तो f(3) होगा। तो वो f(3) ही हमको जो चाहिए रिमाइंडर वो होगा। శేషము f(3) అన్నమాట। ఇప్పుడు మరి మనం x దగ్గర 3 అని పెట్టుకుందాం। x⁴ అంటే 3⁴, 4x³ అంటే 4 × 3⁴, ఇట్లా 4 × 3⁴, మైనస్ 5x², మైనస్ 5 × x² అంటే 3²। ఇట్లా మనము ఇచ్చిన బహుపదిలో x = 3 అనే దాన్ని పెట్టాము। అప్పుడు మనకు 3⁴ అంటే 81, 4 × 3⁴ అంటే మరి 3⁴ 3 27, 27 4 108 రాసుకున్నాము। తర్వాత 5 × 3² అంటే 3² 9, 9 45 రాసాము। 3 6 18 రాసుకున్నాం। 7 అలాగే ఉంది। తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడాలి కదా। ఇప్పుడు ఏం చేస్తున్నా గమనించండి, ఇక్కడ 81కి 7 కలిపామనుకో 88, 88లో ఈ 40 తీసేసామనుకో 43 వస్తుంది కదా। మళ్ళీ ఇక్కడ 108లో 18 తీసేస్తే 90 వస్తుంది। ఇప్పుడు 43 90 కూడితే 133 వచ్చింది। ఇదే కావాల్సిన జవాబు అన్నమాట। మనం ఇంకొక లెక్క కూడా చేద్దాము, అప్పుడు స్పష్టత పెరుగుతూ ఉంటుంది। ఉదాహరణకి (4) మైనస్ 2x³ ప్లస్ 3x² మైనస్ α(x) ప్లస్ 5 ని x - 3 చే భాగిస్తే శేషము 0 వచ్చినచో ఆల్ఫా ఎంత అని అడుగుతున్నాడు। మనం ఏం చేద్దాము, तो हमको क्वेश्चन में क्या दिया गया, x⁴ - 2x³ + 3x² - α(x) + 5, इसको x - 3 से जब डिवाइड करते तब रिमाइंडर 0 आना है। तो वैसा आना है तो ये अल्फा वैल्यू क्या होना है वो है क्वेश्चन। तो क्या करेंगे, हम दिया गया जो पॉलिनोमियल है उसको हम g(x) बोलेंगे। ठीक है, लेट g(x) = x⁴ - 2x³ + 3x² - α(x) + 5 ऐसा सोचेंगे। ठीक है ना। तो हमको x - 3 से डिवाइड करें तो रिमाइंडर क्या है चाहिए, तो हम g(3) लगाना। क्यों 3 लगा रहे हम, क्योंकि हम x - 3 से डिवाइड कर रहे तो हम x - 3 = 0 लगाना। तो x = 3 होगा, तो वो 3 हम इधर लगाया g(x) ने x के बदले। అర్థమైంది కదా। ఇప్పుడు మనము g(3) ఎంత అన్నది రాసుకోవాలి। సో 3⁴ మైనస్ 2 × 3³ प्लस 3 × 3² माइनस α × 3 प्लस 5 = 0। क्यों 0, क्योंकि क्वेश्चन में दिया गया रिमाइंडर 0 आना है। ఎందుకు 0 పెట్టాం మనము, మనకి శేషము 0 రావాలని చెప్పారు కాబట్టి।
तो अभी क्या होता देखो, ఇది 81 మైనస్ 3 పవర్ 3 అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 27 ఇంటూ 2 అంటే 54 ప్లస్ ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9 9 మూడుల 27 ఇక్కడ మైనస్ 3 ఆల్ఫా ప్లస్ 5 ఇస్ ఈక్వల్ టు 0 ఉంది. ఇప్పుడు ఇక్కడ గమనించండి మీరు, మైనస్ 54 ప్లస్ 27 ఉంది అంటే అది మైనస్ 27 అవుతుంది. 81 మైనస్ 27 అయింది కదా. ఇక్కడ ఒక 5 ఉంది కదా, ఈ 81కి 5 కలిపితే 86 అని రాసుకోవచ్చు కదా. ఇంకా ఈ 3 ఆల్ఫాని అవతల వైపు తీసుకెళ్తా, 3 ఆల్ఫా అన్నట్టుగా, సరేనా. అప్పుడు మనకి ఎంత వచ్చింది మరి, 86 మైనస్ 27 చేద్దామా. మరి 86 మైనస్ 27 చేస్తే మనకి ఎంత వస్తుంది, 59 వస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ 3 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 59 అన్నమాట. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 59/3 అన్నమాట. ఇది జవాబు. సరే, మనము ఇంకో లెక్క చేద్దాము. ఇప్పుడు ఇంకో లెక్క తీసుకుందాం. ఎక్స్ పవర్ రాస్తున్నాను ఇక్కడ ప్రశ్న. రెండు ఎక్స్ పవర్ 4 ప్లస్ 5x మైనస్ 5x² మైనస్ 2, దీన్ని కారణాంకాలుగా రాయమంటున్నాడు. ఈ బహుపదిని కారణాంకాలుగా रायंडी। तो क्या पूछ रहा है, ऐसा हमको एक पॉलिनोमियल दिया गया और इसको हम फैक्टर्स के रूप में लिखना बोलते, ठीक है, फैक्टर्स के रूप में लिखना, ठीक है ना। तो देखेंगे जो दिया गया उसको हम h ऑफ x बोलेंगे। h ऑफ x इज इक्वल टू 2x पावर 4 माइनस 5x² प्लस 5x माइनस 2, ठीक है। तो हम इसको फैक्टर, आप थोड़ा ध्यान से देखें तो आपको समझ में आ जाएगा कि हम इधर जो 2x पावर 4 माइनस 2 है, इन दोनों में से 2 निकाल दिया समझो कॉमन, आपको ऐसा आएगा। फिर इन दोनों में से हम 5x बाहर निकाले तो हमको x माइनस 1 आएगा, देख लो, क्योंकि इधर इसको अंदर मल्टीप्लाई करें तो माइनस 5x इंटू एक्स माइनस 5x² होगा और माइनस 5x इंटू -1 प्लस 5x होगा, ठीक है ना। माइनस 5x इंटू एक्स माइनस 5x² होगा ऐसा। तो फिर हम इसको क्या करेंगे, x पावर 4 माइनस 1 है ना, तो हम इसको थोड़ा फैक्टर्स बना सकते हैं। तो क्या है वो 2 इंटू ये, इसको हम x माइनस 1 इंटू एक्स क्यूब प्लस x² प्लस x प्लस 1 ऐसा लिख सकते हैं, माइनस 5x इंटू एक्स माइनस 1। तो फिर इसको हम
इन दोनों अभी जो इससे हम x మైనస్ 1 को बाहर निकाल सकते ఇలా x మైనస్ 1 మనం బయటికి తీసేస్తే ఇంకా లోపల ఏముంది మనకు 2x³ ప్లస్ 2x² ప్లస్ 2x ప్లస్ 2 మైనస్ 5x అని ఉంది. దీన్నే మనం x మైనస్ 1 ఇంటూ 2x³ ప్లస్ 2x² మైనస్ 3x ప్లస్ 2 లాగా రాసుకోవచ్చు. అర్థమైంది కదా? ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాక దీనికి మళ్ళీ మనము కారణాంకాలు ఉన్నాయా కనుక్కోవాలి. దీనికి మనకి ఏమైనా ఫ్యాక్టर्स ఉన్నాయా? इसको भी फिर फैक्टर्स है क्या बोल के हम देख लेना है ना. तो हम ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ పద్ధతిలో ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఊరికే ఉదాహరణకి x = 1 పెడితే అది దీన్ని సరిపోతుందా దీనికి అంటే 0 x = 1 పెడితే ఈ విలువ 0 అవుతుందా చూస్తాం. ఒకవేళ x = 1 పెడితే దీని విలువ 0 అయిందనుకో అప్పుడు మనము x - 1ని దీని యొక్క ఫ్యాక్టర్ అని రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు x = 1 అని పెట్టామనుకోండి ఇక్కడ ఏమవుతుంది గమనించండి. మనం కేవలము ఇక్కడ x యొక్క వివిధ ఘాతాలు ఉన్నాయి కదా వాటికి ముందు ఏవైతే గుణకాలు ఉన్నాయో వాటిని కూడితే చాలు. అంటే 2 ప్లస్ 2 మైనస్ 3 ప్లస్ 2 ఇవన్నీ కూడితే మనకి ఏమొస్తుంది 0 వస్తుందా? రాదు కదా, 0 రాదు. అంటే x - 1 అనేది దీనికి కారణాంకం కాదు అని చెప్పేసేయచ్చు. అలాగే మనము అయితే సరే x - 1 కుదరలేదు. ఇప్పుడు మనము x = +1 పెట్టి -1 పెట్టి చూద్దాం. అంటే x + 1 కారణాంకం అవుతుందా అని మనము చెక్ చేద్దాం. तो हम क्या किया पहले x - 1 इसका फैक्टर होता क्या बोल के देख लेंगे. तो हम क्या किया था अगर x - 1 इसका फैक्टर है समझो तो तब क्या होना है ये x⁻3 x⁻2 ऐसा जो है उसके जो मल्टीप्लिकेटर्स है ना उसके सामने तो वो पूरा ऐड करे तो हमको 0 आ जाना. तो बोले तो इधर 2 है इधर 2 है -3 और इधर 2 तो उन सबको ऐड करें तो हमको 0 आए तो तब हम बोलते हैं x - 1 इज ए फैक्टर ऑफ द गिवन ये जो पॉलिनोमियल है उसका. ठीक है, लेकिन अभी हमको इधर ये 0 नहीं आया ये ऐड करते वक्त तो x - 1 फैक्टर नहीं है इसका. तो हम फिर ट्रायल एंड एरर मेथड में x + 1 इसका फैक्टर होता क्या बोल के देखेंगे. तो अगर x + 1 इसका फैक्टर होना है तो क्या होना x = जब हम -1 लगाएगा इसमें ठीक है तो इसका वैल्यू 0 हो जाना. तो देखेंगे तो x - 1 लगा लो तो -1 लगाए तो ये क्या होता 2 × x³ बोले तो 2 × -1 होल क्यूब प्लस 2x² बोल तो 2 × -1 होल स्क्वायर -3x बोल तो -3 × -1 प्लस 2. तो आप इधर भी देख सकते हैं ये भी 0 नहीं हो रहा है. तो x + 1 भी इसका फैक्टर नहीं होता. समझ में आया? तो ऐसा हम देखना है. फिर समझो x + 2 इसका फैक्टर होता है क्या बोल के देखेंगे. इसका मतलब है x = हम -2 लगाएंगे. ठीक है, तो -2 जब हम इधर लगाते तो क्या होता 2x³ बोले तो 2 × -2⁻3 -2 होल क्यूब 2 × -2 के लिए पूरा क्यूब लगाना तो -2 होल क्यूब बोलते हैं ऐसा. फिर 2x² सो 2 × -3 का होल स्क्वायर लगाना. फिर -3x तो -3 × -2 फिर +2 है. तो ये देख लीजिए इधर -2 होल क्यूब का मतलब है -8 -8 × 2 -16 సరేనా. -2 హోల్ క్యూబ్ అంటే -2 × -2 × -2 అంటే -8 ఇక్కడ బయట 2 ఉంది మొత్తం -16 అయింది. తర్వాత ఇక్కడ -3 హోల్ స్క్వేర్ అంటే 9 × 2 ఉంది అది 18 అయింది. తర్వాత -3 × -2 అంటే +6 అయింది. మళ్ళీ మనకి ఇక్కడ +2 ఉంది. ఇప్పుడు దీని విలువ మనం చూసామనుకో
ఇక్కడ सर ना ठीक है ना। तो हम क्या लगा इधर थोड़ा गलती किया ఇక్కడ 2 ఇంటూ -2 హోల్ స్క్వేర్ కదా మనం చేయాల్సింది -3 ఎందుకు రాసాం కదా సో -2 హోల్ స్క్వేర్ అంటే ఇప్పుడు అది ఇక్కడ ఎంత వచ్చింది 2 ఇంటూ -2 హోల్ స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్ అంటే 4 2 ఇంటూ 4 అంటే 8 మాత్రమే సరేనా ఇక్కడ మనకి -18 కాదు ఇది కేవలము 8 మాత్రమే కేవలము 8 మాత్రమే ఇప్పుడు చూడండి ఇదంతా 16 ఇది -16 0 వచ్చింది అంటే x+2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ పాలినామియల్ అని చెప్పొచ్చు సో అప్పుడు మనకి ఏమొస్తుంది x+2 ఫ్యాక్టర్ అని తెలిసింది సో x+2 ని కామన్ తీసేస్తే ఏం మిగులుతుంది అది మనకు తెలియాలి దానికోసం మనం ఏం చేస్తామంటే సింథటిక్ డివిజన్ మెథడ్ అని చేయొచ్చు సరేనా హార్నర్ పద్ధతి అంటాం దాన్నే సింథటిక్ భాగహార పద్ధతి అంటాం అది చేయొచ్చు అందులో భాగంగా మనం ఏం చేస్తాం ఇప్పుడు ముందు మనమైతే ఇది రాద్దాం 2x³ ప్లస్ 2x² మైనస్ 3x ప్లస్ 2కి x+2 అనేది కారణాంకము అని తెలిసింది అప్పుడు మరి మనకి ఈ 2x³ ప్లస్ 2x² మైనస్ 3x ప్లస్ 2ని x+2తో భాగిస్తే భాగఫలం ఏమొస్తుంది ठीक है ना तो ये जो पॉलिनोमियल अभी है हमारे पास 2x³ प्लस 2x² प्लस 3x प्लस 2 इसको हम x+2 से डिवाइड करें तो हमको भागफल क्या आने वाला है कोशंट ఏది వస్తుంది మనం కనుక్కోవాలి so that is nothing but it will become the other factor so we will see now okay so दान की मनमो सिंथेटिक डिवीजन मेथड इस्तेमाल करेंगे जिसको हम हार्नर मेथड भी बोलते हैं तो इसमें हम प्रोसीजर क्या है ऐसा करते तो इधर x³ x² x ऐसा जो है ना उसकी जो कांस्टेंट से हम मल्टीप्लाई कर रहे उसके पहले तो मल्टीप्लायर बोलते हैं ना वो हम इधर लिखते हैं देखो ठीक है तो वो भी कैसा लिखते देखो इधर ఇక్కడ 2 ఉంది కదా ఈ 2 ఇక్కడ వివిధ ఘాతాలు ఉన్నాయి కదా xవి వాటి యొక్క గుణకాలు రాస్తున్నాం ఈ 2 తర్వాత ఈ 2 తర్వాత ఈ 3 -3 ఇక్కడ 2 ऐसा लगा के फिर हम इधर पहले सबसे पहले इधर 0 लगाते इधर हम x+2 फैक्टर है ना तो x = -2 बोल के लिखते ठीक है x+2 फैक्टर है तो हम लिखते वक्त x = -2 लिख के बोलते x = -2 इसका रूट होता है इसका ये पॉलिनोमियल का रूट होता है तो वो लगाया फिर इधर पहले सबसे पहले 0 लगा के ये 2 से ये 0 को निकाल दो तो 2 आएगा ये -2 को ये 2 से गुना करे तो -4 आएगा ठीक है तो फिर हम एक मिनट ठहरिए हाँ तो हम अभी क्या करना है इधर ठीक है ये 2 है ना ये 0 है तो हम ये 2 लिखा फिर क्या करते हम एक मिनट ठहरो तो देख लीजिए इधर 2 है इधर पहले सबसे पहले 0 लगाते तो फिर इन दोनों को हम ऐड करना सब्ट्रैक्शन में ऐड करना तो 2 + 0 ये 2 लिख लिया फिर उसके बाद ये -2 इंटू ये 2 करके -4 लिखा फिर इन दोनों को ऐड कर लो तो हमको -2 आएगा फिर इसको मल्टीप्लाई करो तो +4 होगा ठीक है +4 फिर इसको ऐड कर दो ये +1 होगा फिर इसको मल्टीप्लाई करो -2 होगा वो इधर लिख लो फिर इसको ऐड करो तो ये 0 हो जाएगा ठीक है अगर x = -2 रूट है तो दिया गया ये जो पॉलिनोमियल है
तो फिर अवश्य आपको इधर लास्ट वाला 0 आता है, ठीक है। तो फिर ये जो हमको आया ना, इसको हम ऐसा लिखना शुरू करते हैं। ये सबसे पहले कांस्टेंट है, फिर उसके पहले जो है उसको हम -2x बोलते हैं, बोलते ये -2 है, फिर इधर वाला को x लगाते हैं, फिर इधर वाला 2 है लिख लो, फिर इसको x² बोल के लिखते हैं। तो ये एक फैक्टर बन गया, और असली फैक्टर पहले से ही था ये वाला, तो x+2, ठीक है। तो ये इसका फैक्टर्स बन चुका है। तो हम क्या करेंगे, अभी हमारा एक्चुअल क्वेश्चन में चले जाइए। एक्चुअल क्वेश्चन में ये भी एक है फैक्टर। तो बिल्कुल आंसर क्या होता है, जो दिया गया क्वेश्चन है उसका आंसर अब हम लिखेंगे। तो एक बार क्वेश्चन देख लीजिए, क्वेश्चन क्या था, 2x⁴ जो था ना, तो देयरफॉर 2x⁴ -5x² प्लस 5x -2 का फैक्टर्स होगा x-1, x+2, फिर सबसे लास्ट में क्या आया था, ये वाला है ना, 2x² -2x + 1, ठीक है। तो हम और भी प्रॉब्लम्स प्रैक्टिस करेंगे, आप ठीक है, चिंता मत कीजिए। तो एक नया प्रॉब्लम ले लेंगे हम अभी। రెండు వరుస సంఖ్యల రెండు వరుస సంఖ్యల లబ్ధం 72 అయినచో ఆ సంఖ్యలను కనుగొనండి। प्रश्न क्या है, दो आजू बाजू नंबरों का, बोल तो कौन सी तरह के नंबर, दो आजू बाजू नंबर, वो भी पूर्ण संख्या, ठीक है। तो ऐसा वाला ले लो, नंबर्स का प्रोडक्ट, ठीक है। टू सक्सेसिव नंबर्स प्रोडक्ट, प्रोडक्ट क्या है, टू सक्सेसिव नंबर्स का प्रोडक्ट क्या है, 72। तो वो दो नंबर क्या है, वो क्वेश्चन है, अभी प्रश्न। तो अब जवाब देखेंगे हम। सोचो एक नंबर ఒక संख्या x बोल के सोचेंगे, ठीक है। फिर दूसरा नंबर इज इक्वल टू x+1 या x-1 होता है, ठीक है, होता है। ठीक है, तो x इंटू, तो लेट अस टेक, तो लेट अस टेक x and x-1, దెన్ అప్పుడు x x-1 తీసుకుందాం, అప్పుడు x into x-1 is equal to 72. तो x² - x
-72 इज इक्वल टू 0 हो जाएगा। तो इसको हम ऐसा लिख सकते हैं, तो फिर इधर देखो x बाहर निकाले तो x + 8, फिर इधर 9 बाहर निकाले तो फिर x + 8 इज इक्वल टू 0। तो इधर से हम x + 8 कॉमन ले सकते हैं, तो फिर x - 9 0 रहेगा, ठीक है ना। तो इसका मतलब क्या है, x इज इक्वल टू, एक मिनट, इधर एक छोटा, हाँ ठीक है, x इज इक्वल टू -8, ठीक है, नहीं तो x इज इक्वल टू 9, ठीक है। तो आप देख लीजिए, अगर x इज इक्वल टू -8 ले लिया तो दूसरा नंबर होगा, ठीक है, दूसरा नंबर होगा x - 1, तो -8 - 1 -9, या नहीं तो अगर आप x इज इक्वल टू 9 लिया तो x - 1 इज इक्वल टू 9 - 1 इज इक्वल टू 8 होगा। Therefore, the आजू बाजू नंबर तो 8 और 9, या -9 और -8, ठीक है ना। तो ऐसा हम अच्छे अच्छे प्रॉब्लम्स कर सकते हैं। अब हम और एक क्वेश्चन ले लेंगे। ये 10th क्लास टेक्स्ट बुक से पढ़ा रहा हूँ। ఒక దీర్ఘ చతురస్రాకారపు గది వైశాల్యం, ఒక దీర్ఘ చతురస్రాకారపు గది వైశాల్యం 80 మీటర్లు మరియు 80 మీటర్లు ఎలా ఉంటుంది, చదరపు మీటర్లు అనుకోవాలి, 80 చదరపు మీటర్లు మరియు గది పొడవు వెడల్పు 80 చదరపు మీటర్లు. గది యొక్క పొడవు మరియు వెడల్పులను 2 మీటర్ల చొప్పున పెంచినచో వైశాల్యం 40 చదరపు మీటర్లు పెరుగును. అయినచో మొదట్లో గది కొలతలు ఎంత? तो ये क्वेश्चन क्या है, क्वेश्चन अच्छी तरह समझ लो। एक रेक्टेंगल जैसे रूम है, लेंथ L है, ब्रेड्थ B है, तो इसका एरिया होगा A और वो है L इंटू बी, और वो दिया गया 80 स्क्वायर मीटर, ठीक है ना। अब क्या पूछ रहा है, अगर लेंथ को और ब्रेड्थ को 2-2 मीटर बढ़ाया, बोले तो L को हम बना दिया L+2, B को बना दिया B+2, ठीक है। तो ये अभी नया एरिया है, ठीक है। नया एरिया कितना है, पिछले जो ओरिजिनल एरिया है उससे 40 ज्यादा है, तो बोले तो ये होगा अभी
पिछले एरिया 80 प्लस अभी 40 बढ़ गया, ठीक है ना, ये दिया गया। तो फिर हमको एल वैल्यू बी वैल्यू फाइंड आउट करने के लिए बोल रहा है, ठीक है ना, ये प्रश्न है, ठीक है। तो देखो कैसा करते हैं हम, एल बी इक्वल टू 80 है ना, तो बी इज इक्वल टू 80 बाई एल लिख सकते हैं हम चाहिए तो, ठीक है। तो फिर इधर देख लो, ये ले लो और ये ले लो, एल प्लस 2 ऐसे ही रहने दो, बी के जगह में मैं 80 बाई एल लगा लूंगा, प्लस 2 इज इक्वल टू 120 लगाऊंगा। तो फिर इधर थोड़ा प्रोसेसिंग हम करेंगे, ठीक है। एल प्लस 2 इंटू इधर 80 प्लस 2L एलसीएम ले रहा हूँ, ठीक है, కాసా గడుతున్నాం ఇక్కడ, ఎల్ ఉంది ఇది ఒకటి ఉంది, एलसीएम एल वस्तवी, एल एक बार जाएगा तो वो 1 इंटू 80 ऐसा होगा, फिर उसके बाद 2L है ना, तो लिख लिया ऐसा हम, ठीक है। तो ये होगा हमको 120। तो फिर हम इसको थोड़ा सिंप्लीफाई करेंगे, ये एल को हम इधर लेके जाएंगे, इधर ये 2L कैसा आया, क्योंकि एक एल में एल बार जाएगा, तो वो एल इंटू वो 2 लगाए तो 2L आया। तो फिर इसको हम अभी इधर मल्टीप्लाई कर लेंगे, एल इंटू दिस, एल इंटू दिस, 2 इंटू दिस, 2 इंटू दिस, तो एल इंटू 80, 80L, एल इंटू 2L, 2L स्क्वायर, 2 इंटू 80, 160, 160, 2 इंटू 2L, 4L स्क्वायर, 4L, ठीक है, 2 इंटू 2L 4L इज इक्वल टू 120L आया ये वाला। तो फिर इसको देखो 2L स्क्वायर ऐसे ही है, ये 120L उधर लाए तो -40L होगा, और एक 4 भी है तो +4 भी है ना, तो क्या करेंगे इसको -36 बना देंगे, -36L, फिर ये 160 ऐसे ही बैठ गया इज इक्वल टू 0। तो इधर हम 2 निकाल सकते, एल स्क्वायर -18L प्लस 80 इज इक्वल टू 0। तो इधर हम एल स्क्वायर -8L -10L प्लस 80 इक्वल टू 0 बना सकते। एल कॉमन लिए तो हमको ऐसा आएगा, इधर 10 कॉमन लिए तो ऐसा आएगा, तो फिर L इज इक्वल टू 10, L इज इक्वल टू 8 आएगा। तो अगर L 10 लगाया तो L 10 लगाए तो 80/10 B होगा 8, ठीक है ना। अगर L को हम 8 लगाया तो 80/8 तो B होगा 10, ठीक है ना। तो जनरली हम लेंथ ग्रेटर देन ब्रेड्थ लेते हैं ना, तो वैसा देखे तो L 10 ले लेंगे, B 8 ले लेंगे, नहीं तो भी परवाह नहीं, L 8 B 10 लगे तो भी परवाह नहीं, ठीक है। तो रूम में बड़ा वाला का 10 मीटर है, పెద్దది 10 మీటర్లు, చిన్న కొలత ఏదైతే ఉందో అది 8 మీటర్లు అన్నమాట, అలా సరేనా. సాధారణంగా పొడవు వెడల్పు కన్నా ఎక్కువ ఉంది అంటాం కాబట్టి ఆ అర్థంలో రాసుకోవచ్చు అలా, ठीक है ना। तो अब हम इधर इसको बंद करेंगे, సరే మరి మీరు కూడా మంచిగా లెక్కలు సాధన చేస్తారు కదా, ధన్యవాదములు.